వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కోవా బన్ను అమ్ముకునే అమాయక పేద ముస్లిం వ్యక్తిపై ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఫుడ్ జిహాదీ చేశాడు అంటూ దాడి చేసింది. ఇది ఓవైసీ చెప్పిన మాట. ఈ కోవా బన్ను విషయం ఎట్నుంచి ఎటుపోతుంది? కోవా బన్నుపై చాలా చోట్ల నమోదైన కల్తీ కేసులు మరియు వాటి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది బయటికి వచ్చిన నేపథ్యంలో అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ఉద్దేశపూర్తిగా పక్కతో పట్టించి అది కాస్త హిందూ ముస్లిం గొడవగా మార్చారు. దేశ విచ్ఛిన్నకర ఎకో సిస్టమ్ యొక్క నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియో ద్వారా చెప్తా. కోవా బన్నుపై జరుగుతున్న రాద్ధాంతం ఇప్పుడు కేవలం సోషల్ మీడియా వరకే పరిమితం కాలేదు. ఇందులోకి రాజకీయ నాయకులు కూడా వారి అభిప్రాయాలు తెలియజేయడం మొదలు పెట్టారు. అందులో ముందుగా ఆంధ్ర కూటమి ప్రభుత్వ నాయకులు ముందుకొచ్చేశారు. ఒకవైపు ఓవైసీ ఈ విషయాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడానికి ఇతర రాష్ట్రాల బహిరంగ సభల్లో కోవా బన్ను అమ్ముకునే ఒక నిరుపేద ముస్లింని ఆర్ఎస్ఎస్ మరియు సంఘ పరివార్లు వేధిస్తున్నాయి, ఈ దేశంలో ముస్లింలకు రక్షణ లేదు అంటూ ఏకంగా ఆర్ఎస్ఎస్ ని నిందించడం ప్రారంభించారు. తెలుగు బీబీసీ ఛానల్ కూడా అతని ఇంటికి వెళ్లి ఇంటర్వ్యూ తీసుకుని ఆ వీడియోని విడుదల చేసింది. ఇంకోవైపు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఎస్డిపిఐ లాంటి నిషేధిత సంస్థలు బహిరంగంగా ఈ విషయాన్ని లేవనెత్తుతున్నాయి. తరువాత ఏంటి? ఈ విషయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం. ఎప్పుడెప్పుడు భారత్ని మరియు హిందువులను అబాసపాలు చేద్దామా అని గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చుని ఆల్ జజీరా, బీబీసీ మరియు ది వైర్ లాంటి అంతర్జాతీయ మీడియా ఛానల్స్ ఇలాంటి వార్తల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ విషయం వారి వరకు వెళితే జరిగేదేంటి? ఈ వార్తను సాకుగా చూపి భారతదేశంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి, వారి హక్కులకు మెజారిటీ హిందువులు హరిస్తున్నారు అంటూ అంతర్జాతీయంగా భారతదేశంని దోషిగా నిలబెడతారు. ఇదంతా జరుగుతుందా అని సందేహం వద్దు. గతంలోకి వెళితే ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉదాహరణగా కనిపిస్తాయి. భారత్ని పాశ్చాత్య దేశాలు మురికి దేశంగా, ముస్లిం దేశాలు ముస్లింలను అణచివేతకు గురి చేసే దేశంగా చూస్తాయి. దానికి కారణం ఇలాంటి కథనాలను వారు మరోలా ప్రచారం చేయబట్టే. పరిస్థితులు చూస్తుంటే అటువైపు అడుగులు వేస్తున్నాయి. ఇక్కడ చివరికి విజయం సాధించింది ఎవరు? దేశద్రోహులు, లెఫ్టిస్టులు మరియు హిందూ ద్వేషులు. ఎర్రి పుష్పాలయ్యేది ఎప్పటిలాగే సెక్యులర్ హిందువులు. బాధితుడు ముస్లిం అయితే ఆ వార్త ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రంలో మొత్తం చర్చానీయాంశంగా మారి తరువాత జాతీయ స్థాయిలో, ఆ తర్వాత ఖండాంతరాలు దాటి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది. అదే బాధితుడు హిందూ అయితే ఆ వార్త కనీసం వీధి కూడా దాటదు. దేశానికి సెక్యులర్ హిందువులే ప్రమాదకరం అంటున్నారు చాలా మంది. భారతదేశానికి ఎల్లప్పుడూ ప్రధాన శత్రువు వెన్నుపోటు పొడిచింది మరియు దేశాన్ని నాశనం చేసింది సెక్యులర్ హిందువులే. 500 సంవత్సరాల పాటు బ్రిటిష్ మరియు మొఘల్స్ హిందువులను బానిసలుగా చేసి పాలించారంటే దానికి కారణం కూడా ఈ వెన్నుపోటు పొడిచే సెక్యులర్ హిందువులే. వీరి కారణంగానే వారు దేశంపై దండెత్తారు. చరిత్రలో ఎల్లప్పుడూ బలైంది నిజమైన హిందువులే. వారిని ఇప్పుడు దేశద్రోహులు, బత్తాయిలు అని ముద్ర వేశారు. ఒకప్పటి సెక్యులర్ ఇప్పటి క్రైస్తవ ముస్లింలు భవిష్యత్తులో కూడా ఏదైనా ఉపద్రవం వస్తే ఇప్పటి సెక్యులర్ హిందువులు మతం మారడానికి ఏ మాత్రం సంకోచించరు. ఇప్పుడు కోవా బన్ను విషయంలో కూడా అదే జరుగుతోంది. సెక్యులర్లు ఇందులో పావుగా ఉపయోగపడుతున్నారు. సెక్యులర్లు వ్యూస్ కోసం, రాజకీయ పార్టీలకు తమ ఓటు బ్యాంకు కోసం, దేశద్రోహులు ఈ దేశం బీజేపీ మీద పథకం కోసం ఈ కోవా బన్నును వాడుకుంటున్నారు. ఇకనైనా మేలుకో ఓ సెక్యులర్ హిందువా. ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లే. మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటా. కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి. ఈ ఛానల్స్ నడుపుతూ ముందుకెళ్ళాలి అని అంటే రోజు రోజుకి కత్తి మీద సాముగా మారుతుంది. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదు. ఆర్థికంగా మీరు అందించే చేయుత మాత్రమే ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ₹1 సపోర్ట్ చేసినా మన ఛానల్లో 3,40,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్రతి నెల మనం ఇలా సపోర్ట్ చేయండి అని అడగాల్సిన అవసరం రాదు. సబ్స్క్రైబర్స్ అంతా తలా ₹1 సాయం చేసినా చాలు ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి పోరాటం చేస్తున్న నా కళ సాకారం అవుతుంది. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.